గురుగారు, ఈ వికారినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి విధానాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు? ఆదాయం 8, ఖర్చు 8, అలాగే రాజపూజ్యం 6, అవమానం 6గా సూచిస్తుంది. ముఖ్యంగా దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ భావంలో విశేషమైన శుభాన్ని ఇస్తున్నారు. మే నుండి నవంబర్ మధ్య గురుబలం చక్కగా ఉంది, అనుకూలతలు అధికంగా ఉన్నాయి. సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి గురుబలం పరిపూర్ణమైనటువంటి విద్యాయోగాన్ని, ఉద్యోగ ఫలాలని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. సంవత్సరారంభంలో అష్టమ స్వక్షేత్ర బృహస్పతి యోగం, అలాగే మళ్ళీ నవంబర్ నుండి మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా, అంటే మరలా ఉగాది వరకు కూడా అష్టమ బృహస్పతి యోగం సూచితమవుతోంది. ఈ అష్టమ బృహస్పతి ఇచ్చే ఫలితాలు అనుకూలంగా ఉండవు. దేవగురువైనటువంటి బృహస్పతిని ఎక్కువగా ధ్యానం చేసుకోవడం మంచిది. సాయిబాబా వారి దర్శనం, దత్తాత్రేయ సందర్శనం విశేషంగా యోగిస్తాయి. అలాగే ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం శని అష్టమంలో ఉంటున్నారు. 24 జనవరి 2020 వరకు శని దోషం అష్టమంలో ఉన్న కారణం చేత అపమృత్యు భయాలు కూడా కనపడుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట బయట చక్కగా మాట్లాడాలి. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి. ప్రధానంగా నువ్వులు దానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఇక ద్వితీయ స్థానంలో వాక్స్థానగతుడైనటువంటి రాహు ఎంత మాత్రమో సహకరించట్లేదు కాబట్టి రాహుదోషం కూడా ఉంది. అష్టమంలో ఉన్నటువంటి కేతువు నిరాశనిచ్చేటటువంటి అవకాశం అధికంగా కనపడుతుంది. నిరాశ లేకుండా సంకల్ప సిద్ధితో, ఆశయ సాధనతో, లక్ష్యము యందు దృష్టి నిలిపి పనిచేసినట్లయితే త్వరగా లక్ష్యాన్ని చేరుతారు. మొత్తం మీద ఎక్కువ శాతం దేవగురువైన బృహస్పతి మే నుండి నవంబర్ వరకు యోగిస్తున్నారు కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా శ్రమ చేసి మంచి ఫలితాలని కనుక సాధించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి జీవన విధానం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి నవంబర్ తర్వాత పరీక్షా కాలంగా ఉంటుంది. ఎందుకంటే 3 గ్రహాలు అష్టమంలో ఉన్నప్పుడు అస్తవ్యస్తమైనటువంటి ఫలితాలుంటాయి. దానికి తోడుగా ఇక్కడ మనకి రాజపూజ్య అవమానాలు కూడా 6 సంఖ్యతో, అత్యధికమైనటువంటి సంఖ్యతో సూచిస్తోంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దైవధ్యానం చేయాలి. ప్రధానంగా ఈశ్వరారాధన చేసుకోవటం, విష్ణు సహస్రనామం చదువుకోవటం, మృత్యుంజయ జపం చేసుకోవటం వల్ల దోషం తగ్గుతుంది. చెడు ఫలితాల నుంచి బయటపడి మంచి మార్గంలో ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని సాధించడానికి అవకాశం ఉంది. విద్యార్థులకి సంవత్సరం మధ్యలో విద్యాయోగం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అనుష్ఠాన పరంపరలో ఏకాగ్రచిత్తంతో చదువుకున్నట్టయితే మంచి ఉద్యోగ సిద్ధి, విద్యాయోగము సహకరిస్తాయి. అలాగే బృహస్పతి వల్ల వృషభ రాశి వారికి వివాహ కాలము చాలా చక్కగా ఉంది. వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరంలో అత్యధిక శాతం నవంబర్ లోపుగా వివాహ సిద్ధి పరిపూర్ణంగా గోచరిస్తోంది.